ఇది పిరికి చర్య. లొంగిపోమ్మని శాంతియుతంగా చెప్తున్న వాళ్లను మందు పాత్రలతో పేల్చడం అమానుషం. తీవ్రవాదులు తమ హింసా ప్రవృత్తిని, రక్తపిపాసను మరొకసారి చాటుకున్నారు. ప్రజలకు దూరంగా అడవుల్లో తిరుగుతూ పోలీసుల్ని, ప్రజాప్రతినిధుల్ని, చివరకు కోవర్టులు, ఇన్ఫార్మర్ల పేరుతో గ్రామీణ ప్రజలనే కాక గిరిజనులను కూడా చంపుతున్న తీవ్రవాదులు అసలు దేనికోసం ఉద్యమం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆశయాలు లేవు, సిద్ధాంతాలు ఎప్పుడో మట్టిలో కలిసిపోయాయి. ఈ సంఘటనతో కనీసం వాళ్లకు మానవత్వం కూడా లేదని తెలిసిపోయింది. ప్రభుత్వం కూడా ఎన్కౌంటర్ల పేరుతో తీవ్రవాదులను ఇలాగే చంపుతుంది కదా సార్? ప్రభుత్వం ఎవరిని చంపదు. ఆత్మరక్షణ కోసం జరిపే ఎదురు కాల్పుల్లో తీవ్రవాదులు కూడా అక్కడక్కడ చనిపోతూ ఉంటారు, అంతే. ఈ సంఘటన తర్వాత తీవ్రవాదుల పట్ల ప్రభుత్వ వైఖరి ఏమైనా మారుతుందా సార్? ప్రభుత్వము ఎన్నటికీ ప్రతీకార్య చర్యకు పాల్పడదు. ఈ తీవ్రవాద సమస్య మన రాష్ట్రంలోనే కాదు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో కూడా తీవ్రవాదుల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలతో కేంద్ర హోంమంత్రి ఈ రాత్రి ఢిల్లీలో ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకొచ్చని మీరు భావిస్తున్నారు సార్? పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది గనక తీవ్రవాద సమస్యని తుదముట్టించే దిశగా సమగ్రమైన విధాన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇంకో నెల రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో తీవ్రవాదులే ఉండరు. దోస్తర దిన్ అందమా, దోస్తి కట్టుకుందమా, దోస్తర దిన్ అందమా, దోస్తి కట్టుకుందమా, అలాయ్ బలాయ్ తీసుకొని ఆటలాడుకుందమా, ఆగని జర పోరాటంలో భాగమైపోదమా. దోస్తర దిన్, అరే దోస్తర దిన్, హే దోస్తర దిన్ అందమా, దోస్తి కట్టుకుందమా. వీరుల దలుసుకుందమా, హారతులెత్తుకుందమా, ఎరుపు బట్టలు తెద్దమా, మెరుపులద్దుకుందమా, స్తూపం కాడికోయి జెండల సుక్కల గెగురవేద్దమా. దోస్తర దిన్, అరే దోస్తర దిన్, హే దోస్తర దిన్ అందమా, దోస్తి కట్టుకుందమా. ఉత్తరాంధ్ర కోయి నెతురు మట్టిని ముట్టుకుందమా, కళ్ళ కత్తుకుందమా, కన్నీళ్లు పెట్టుకుందమా, మళ్ళీ మళ్ళీ శ్రీకాకుళమే మనకు మార్గమందమా. దోస్తర దిన్, హే దోస్తర దిన్, దోస్తర దిన్ అందమా, దోస్తి కట్టుకుందమా. నల్లగొండ కోయి ప్రతి పల్లెను పలుకరిద్దమా, అలిగినట్టి పలుగు రాళ్ల దిగులు తెలుసుకుందమా, గురి తప్పని గులక రాళ్ల ఒడిసెలందుకుందమా. దోస్తర దిన్, అరే దోస్తర దిన్, దోస్తర దిన్ అందమా, దోస్తి కట్టుకుందమా. కరీంనగర్ కోయి దొరల గడిల కడుపు వేడదామా, తాళం పెట్టిన దొరగడిల తలుపులిరగదందమా, దీపం పెట్టని గడిల అక్షర దీపం మరమే వేడదామా. దోస్తర దిన్, అరే దోస్తర దిన్, హే దోస్తర దిన్ అందమా, దోస్తి కట్టుకుందమా. ఆదిలాబాదు కోయి గోండు అమరుల కథలిందమా, పొరకల సార్లు పచ్చిన భూముల అరకల నడిపిద్దమా, తుడుం దెబ్బ కొడుదమా, అడివిలాడుకుందమా. దోస్తర దిన్, అరే దోస్తర దిన్, హే దోస్తర దిన్ అందమా, దోస్తి కట్టుకుందమా.
పాలమూరు కోయి వలస కూలి నరుసుకుందమా మరే ఏటి కటంబడి నీటిని మలుపుకుందమా ఎత్తి పొదలకు అటవచ్చినోని ఎంట దొక్కిపోదమా దోస్తరదిన్ హే దోస్తరదిన్ హే దోస్తరదిన్ అందమా దోస్తి కట్టుకుందమా రాయలసీమ కోదమా రాగి ముద్దలు తిందమా పాలెగాళ్ళ అంతు చూడ ప్రజాతండు గడుదమా నెత్తురు దాగే కసాయి ముక్కల కత్తులు గుంజుకుందమా దోస్తరదిన్ అరే దోస్తరదిన్ హే దోస్తరదిన్ అందమా దోస్తి కట్టుకుందమా పిల్లంబెత్తి సవడి చేసి ఇల్లెందుకోయి వత్తమా పంటలు కోసుకు పండుగ చేసే కొండ మొదలు చూతమా నెత్తుటి మరకలారని మిల్లుల నెల్లి మరల చూతమా దోస్తరదిన్ హే దోస్తరదిన్ దోస్తరదిన్ అందమా దోస్తి కట్టుకుందమా చేడు కోయి దళిత పాడగోడు విందమా సున్నూరు సమాధుల కాడ గుండెల బాదుకుందమా అంటే మాదిగా డబ్బుల మీద నిప్పుల దరువులేద్దామా దోస్తరదిన్ హే దోస్తరదిన్ దోస్తరదిన్ అందమా దోస్తి కట్టుకుందమా బల్లెం తాళం సంగా డోలు దెబ్బను కొడుదమ్మ లంబాడోళ్ళ తండల కోయి నంగారమో గిద్దమ్మ సాగిరేవు పంట కాడ అకలికెకలు వెడుదమ్మా దోస్తరదిన్ అరే దోస్తరదిన్ హే దోస్తరదిన్ అందమా దోస్తి కట్టుకుందమా గోదారి ఇది మన దారి నడిసిపోదమ్మా మానేరు తల్లి బడిలో సేద తీసుకుందమ్మా కిన్నెర సాని అలల పైన వెదలగాపుకుందమా దోస్తరదిన్ అరే దోస్తరదిన్ హే దోస్తరదిన్ అందమా దోస్తి కట్టుకుందమా అలాయ్ బలాయ్ తీసుకొని ఆటలాడుకుందమా ఆగని జన పోరాటంలో భాగమైపోదమా దోస్తరదిన్ అరే దోస్తరదిన్ హే దోస్తరదిన్ అందమా దోస్తి కట్టుకుందమా అలాయ్ బలాయ్ తీసుకొని ఆటలాడుకుందమా సాబ్ ఈ ఖర్గోష్ మిలాకతి ఎవరి గురించి తెలిసింది? చంద్రయ్య సాబ్. వాడు కుందేలు కాదు, తోడేలు. కారు తీయమని చెప్పు. ఏమయ్యా సాయంకాలం కూడా మమ్మల్ని సరదాగా ఉండివ్వా? ఏం లేదు మేడం, మా వాళ్ళ తోడేలు పట్టారట, చూసి వచ్చేస్తాం. హలో, బెస్ట్ ఆఫ్ 3 అన్నావు. ఫస్ట్ సైట్ లోనే గెలిచావు. బెస్ట్ ఆఫ్ 3 ఎందుకురా, వాకవర్ ఇచ్చేసా. నమస్తే సార్. చెప్పు గిరీష్. మా ఊళ్ళో మోహన్ సెట్ అయిన ఒక ఫైనాన్స్ నడిపే ఉన్నాడు సార్. వాని దగ్గరికి చంద్ర 2 సార్లు వచ్చిపోయిందని తెలిసింది. ఆ సెట్ గారికి నిన్న ఫుల్ మందు పోయించిన. మెల్లగా మాటలో పెడితే ఆ చంద్రి వాని దగ్గర ఇప్పటివరకు 5 లక్షల రూపాయల దాకా దాచుకున్నాడని చెప్పింది సార్. అచ్చా, ఈరోజు కూడా వాడు వస్తాడని మెల్లగా బయట పెట్టింది సార్. ఎమ్మంటే ఈ విషయం మీకు చెప్దామని వచ్చిన సార్. వెరీ గుడ్. అయినా ఫోన్ చేస్తే సరిపోయేది కదా. ఎవడన్నా వింటే ఇంకేమైనా ఉందా సార్? ఓకే ఓకే, మంచి పని చేసావు. దిగితే దాలేనా సాబ్? నో, రహస్యంగా డబ్బు దాచుకున్నాడంటే వాడు చెడిపోయాడు అన్నమాట. చెడ్డవాడిని ఎప్పుడు చంపకూడదు, వాడు మనకు పనికొస్తాడు. అక్కడేం తేడా వచ్చినా వీడిని లేపేయి. నన్నే డౌట్ పడుతురా సార్? సిచ్యువేషన్ అలాంటిది, ఫీల్ అవ్వకు. వానా వానా వెల్లువాయి కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.